విజన్ అమరావతి న్యూస్. ఘనంగా స్వచ్ఛ భారత్ సృష్టికర్త సంత్ గాడ్గే బాబా 150వ జయంతి వేడుకలు. అఖిల భారత రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, 100 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 150వ జయంతి వేడుకలు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా 100 బైకులతో యాలూరు నుండి రజక సంఘం వారంతా నాయకులతో బైకుల ర్యాలీతో తిరుగుతూ గోస్పాడ్ మండల కేంద్రమైన నంద్యాల కోయిలగుంట్ల జాతీయ రహదారి వరకు వచ్చి అనంతరం అభిరుచి మధు రజక సంఘంతో కలిసి కాలిబాటలతో జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వెళ్ళారు. అనంతరం గోస్పాడ్ మండలం కేంద్రంలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రారంభంలో సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అభిరుచి మధు పాల్గొన్నారు. దయచేసి అందరూ చేతిగా కూర్చోండి. పిల్లలందరూ కూడా మేము ఈ స్థానాన్ని కూర్చోవచ్చుగా కూర్చున్నాం. బాబు ముందే మాత్రం స్టార్ట్ చేసుకుంటున్నాం అందరం. बाबा जोहार, गाडगे बाबा जोहार, वर्दिल्लाली, वर्दिल्लाली. नरेंद्र मोदी गारी नायकत्व. మీరు దిగండి ఓబీసీ వాళ్ళు. ఫోటో దిగు. మరో పేరు విశ్వాసానికి మరో పేరు రజకులు. ఎక్కడ కూడా రజకులంటే కష్టపడి బతికేవారే తప్ప మాటలతో బతికేవారు కాదు. మరి అటువంటి రజకులను మనం ఈరోజు గాడ్గే బాబా గారి జయంతి సందర్భంగా కలుసుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేస్తూ, విచ్చేసిన పెద్దలందరికీ బాబా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను అఖిల భారత రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను, సేవలు అందిస్తున్నాను. రత్నమైన గాడ్గే బాబా గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. బాబా గారు 1876 సంవత్సరం మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో చేన్గావ్ అనే గ్రామంలో జన్మించాడు. చిన్నతనంలోనే
తండ్రి గారి మరణించడంతో మేనమామ గారి ఇంట్లో తిరిగి పెద్దవాడయ్యాడు. దాంపత్య జీవితంలో 2 పిల్లలకు సన్యాసిగా జీవనం సాగిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగినది. అందులో ముఖ్యంగా పరిసరాల శుభ్రత, విద్యా దానం, కుల వివక్ష నిర్మూలన, జంతు బలిని నిషేధించడం, ముఖ్యంగా ఈ 4 సమస్యలపై బాబా గారు జీవితాంతం పోరాటం చేశారు. బాబా గారు అకాల మరణంతో ఆ కాలంలో 150 పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాదానం చేయడం జరిగినది. ఏ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, బడ్జెట్ లో రూపాయి కేటాయింపులు లేవు. మూడు బడ్జెట్లు అయిపోయాయి, ఇంతవరకు ఒక్క రూపాయి కేటాయించిన దాఖలాలు లేవు. ఒక రజకుని ఆదుకునే దాఖలా లేవు. ఇప్పటికైనా దయ ఉంచి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను, రజకులపై దాడులు తీవ్రమైనవి, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా జరుగుతున్నాయి. వాటిని ఖండించి పెద్దల దృష్టికి తీసుకుపోతారని పదే విన్నవించుకున్నాను. జై రజక.